ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఆయన చర్చిస్తారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలతో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఉమ్మడి 10 జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు, సీజీజీ డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ను సీఎం ప్రారంభిస్తారు. గత నెల 28న ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం నిన్నటితో ముగిసింది. ఈ 8 రోజుల్లో 1,24,85,383 దరఖాస్తులు అందాయి. వీటిలో 1 కోటికి పైగా అభయహస్తానికి సంబంధించిన దరఖాస్తులు రాగా 20 లక్షల దరఖాస్తులు ఇతర సమస్యలపై వచ్చాయని అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, చేయూత పథకాల కోసం అధికంగా దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక పథకాలన్నింటికీ రేషన్ కార్డు ప్రధానమని సర్కారు తేల్చి చెప్పడం నేపథ్యంలో లక్షల సంఖ్యలో వాటి కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రజాపాలనలో మొత్తం 3,714 అధికార బృందాలు పాల్గొని దరఖాస్తుల స్వీకరణకు 44,568 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రజాపాలన సజావుగా జరిగేందుకు 10 ఉమ్మడి జిల్లాలు, జీహెచ్ఎంసీలోని 5 జోన్లకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ దరఖాస్తులన్నింటినీ జనవరి 17వ తేదీలోగా డేటా ఎంట్రీకి పూర్తి చేయాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు. అత్యధికంగా హైదరాబాద్ లో 13,70,000, రంగారెడ్డి జిల్లాలో 10,20,000, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 9,20,000 దరఖాస్తులు అందాయి. నల్గొండ జిల్లాలో 6,10,000, నిజామాబాద్ లో 5,90,000, అలాగే ఖమ్మంలో 5,50,000, సంగారెడ్డి జిల్లాలో 4,40,000, సూర్యాపేటలో 4,20,000 అప్లికేషన్లు వచ్చాయి. అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లాలో 2,20,000, రాజన్న సిరిసిల్లలో 2,15,000, నారాయణపేట్ జిల్లాలో 2,09,000 దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి రేపు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఆయన చర్చిస్తారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఉమ్మడి 10 జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు, సీజీజీ డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ను సీఎం ప్రారంభిస్తారు. గత నెల 28న ప్రారంభమైన ఈ ప్రజాపాలన కార్యక్రమం నిన్నటితో ముగిసింది. ఈ 8 రోజుల్లో 1,24,85,383 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1 కోటికి పైగా అభయహస్తానికి సంబంధించిన దరఖాస్తులు రాగా 20 లక్షల దరఖాస్తులు ఇతర సమస్యలపై వచ్చాయని అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, చేయూత పథకాల కోసం అధికంగా దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక పథకాలన్నింటికీ రేషన్ కార్డు ప్రధానంగాని సర్కార్ తేల్చి చెప్పిన నేపథ్యంలో లక్షల సంఖ్యలో వాటి కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ప్రజాపాలనలో మొత్తం 3,714 అధికార బృందాలు పాల్గొని దరఖాస్తుల స్వీకరణకు 44,568 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రజాపాలన సజావుగా జరిగేందుకు 10 ఉమ్మడి జిల్లాలు, జీహెచ్ఎంసీలోని 5 జోన్లకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ దరఖాస్తులన్నింటినీ జనవరి 17వ తేదీలోగా డేటా ఎంట్రీని పూర్తి చేయాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు. అత్యధికంగా హైదరాబాద్ లో 13,70,000, రంగారెడ్డి జిల్లాలో 10,20,000, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 9,20,000 దరఖాస్తులు వచ్చాయి. ఇక నల్గొండ జిల్లాలో అయితే 6,10,000 దరఖాస్తులు రాగా, నిజామాబాద్ లో 5,90,000, ఖమ్మంలో 5,50,000 దరఖాస్తులు వచ్చాయి. ఇక సంగారెడ్డి విషయానికి వస్తే 4,40,000 సూర్యాపేటలో 4,20,000 అప్లికేషన్లు వచ్చాయి. అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లాలో 2,20,000, రాజన్న సిరిసిల్లలో 2,15,000, నారాయణపేట జిల్లాలో 2,09,000 దరఖాస్తులు అందాయి.